ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని లేఖ రాశారు. చేనేతను జీఎస్టీ నుంచి మినహాయించాలని ఆయన తన లేఖలో విజ్ఞప్తి చేశారు. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ఈ వస్త్రాల వస్తు సేవలు పన్ను జీఎస్టీని మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ తన లేఖలో కోరారు. మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగమేనని, ఎక్కువ మంది ఆధారపడ్డారని, టెక్స్టైల్ ఇండస్ట్రీ ద్వారా ప్రత్యక్షంగా 4.5 కోట్లు, పరోక్షంగా 6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, చేనేత రంగంపై జీఎస్టీ భారం వేస్తే ఆ ప్రభావం వీరందరిపైన పడుతుందని, జీఎస్టీ వల్ల వస్త్ర దుకాణాలు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాపారుల్లో ఆందోళన నెలకొన్నారు. కేవలం 3-4% లాభాలతో అమ్ముకునే వ్యాపారులకు జీఎస్టీ వల్ల అధిక శాతం పన్ను పడుతుందన్నారు. పెరిగిన రసాయనాలు, నూలు ధరలతో ఇప్పటికే కొనవూపిరితో ఉన్న చేనేత వర్గం జీఎస్టీ పన్నులతో పూర్తిగా కనుమరుగై అవుతుందని, జీఎస్టీ నుంచి మినహాయిస్తే ఉత్పత్తులు మరింత పెరిగే వీలుందని, కార్మికులు ఊరట కలుగుతుందని వైఎస్ జగన్ తన లేఖలో నివేదించారు. వైఎస్ జగన్ లేఖను ఆ పార్టీ చేనేత విభాగ అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్ రెడ్డి ఇవాళ సాయంత్రం విజయవాడ మీడియాకు విడుదల చేశారు.